బైబిల్ గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతాను. ఆదికాండం 22వ అధ్యాయము 14వ వాక్యం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఈ అక్టోబర్ మాసమంతా దేవుడు మన ప్రతి ఒక్కరికి, మన కుటుంబాలకు, మన సంఘానికి దేవుడు యెహోవా ఈరేగా ఉండునుగాక. ఆమేన్. ఈ మాటను బట్టి దేవుడు ఈ అక్టోబర్ మాసమంతా మన విశ్వాసుల్ని, మన సంఘాన్ని నడిపించబోతూ ఉన్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు అలాగే నడిపించుదురుగాక. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అని అర్థం. దేవుడు అబ్రహాం విషయంలో దేన్ని చూచుకున్నాడు? 8వ వాక్యంలో మనం గమనిస్తే, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. చదువుబడిన వాక్య భాగములో ఏ సందర్భములో దేవుడు అబ్రహాంతో ఆ మాటలు సెలవిచ్చాడో మనకు బాగానే తెలుసు. అన్ని విషయాలలో అబ్రహాంని ఆశీర్వదించిన దేవుడు, సంతానం లేని పరిస్థితుల్లో దేవుడు సంతానం ఇచ్చారు. కుమారుడు పుట్టిన తర్వాత ఒక పరీక్ష కూడా ఎదురైంది. నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలి అర్పించమని చెప్తే బలి అర్పించటానికి తాను ముందుకొచ్చాడు. దేవుడు నరబలిని కోరేవాడు కాదు. అయినా దేవుడు చెప్పినట్లుగా నేను చెయ్యాలి అని దేవుని యొక్క చిత్తాన్ని చేసే అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలర్పించటానికి కట్టెల మీద పరుండబెట్టి కత్తిని తీసి వధించబోగా దేవుడు, నీ కుమారుడైన ఇస్సాకు మీద కత్తి వేయవద్దు. ఒక పరీక్షలో అబ్రహాం తాను జయించిన తర్వాత దేవుడు అంటాడు 12వ వాక్యములో, ఇందుమూలమున నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడువని ఇందువలన నాకు కనబడుచున్నది అంటాడు. దేవుడు నిజంగా అబ్రహాం నాకు భయపడేవాడు అని అందుమూలమున తెలుసుకున్నాడు. ఆనాడు ఒక నిత్య నిబంధన అబ్రహాంతో దేవుడు చేస్తూ ఉన్నాడు. యెహోవా ఈరేగా నేను ఉంటాను అని. ఈ మాటను బట్టి దేవుడు అబ్రహాంని, ఆయన కుమారుడైన ఇస్సాకుని తరతరాల వరకు దేవుడే చూచుకుంటూ వచ్చాడు. యెహోవా చూచుకొనును అని అర్థం. యెహోవా చూచుకొనును ఆ మాటని మనం ధ్యానించినప్పుడు అక్షరికంగా మనం గమనిస్తాం. ఎవరైనా దిక్కు దిశ లేనప్పుడు ఏం బాధపడవద్దులే, నేను చూసుకుంటాను అంట. కొత్తగా పెళ్ళైనప్పుడు భర్త అంటాడు, నేను బాగా చూసుకుంటాను లేదు. తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్తారు, మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాం రా అంటారు. ఇలా తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, బంధువుల మధ్యలో, ఇంకా పేదరికంలో కొన్ని హీనమైన స్థితిగతుల్లో ఉన్నప్పుడు కొందరిని గురించి చెప్తూ ఉంటారు, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని. అలా చెప్తారే కానీ ఆ మాటని నెరవేర్చే వాళ్ళు కొంతమంది మాత్రమే. క్రొత్తగా పెళ్ళైనప్పుడు బాగా చూసుకుంటానంటారా, సంవత్సరం గడిచిన తర్వాత అడ్రస్ లేకుండా పోతారు. ఇది మానవుని యొక్క జీవితంలో చూసుకునే విధానం. అయితే పరలోకమందున్నటువంటి దేవుడు మనుషుల జీవితాల్లో ఒకరికొకరు వాళ్ళు సరిగ్గా వాళ్ళు ఒక చూసుకునే విధానం ఉన్నా లేకపోయి ఉన్నా, మనం ఆరాధించుచున్న దేవుడు మాత్రం ఆయన మనల్ని చూచుకునే దేవుడు. హల్లెలూయా. యెహోవా ఈరే ఆయన.
మన జీవితాల్లో అనేక పరిస్థితుల గుండా మనం వెళ్ళవలసి వస్తూ ఉంది. ఆ సందర్భాల్లో దేవుడు మనల్ని చూసుకుంటాడు. ఎందుకంటే మనము ఆయన పిల్లలం, ఆయన మనకు తండ్రి, సృష్టికర్త. కాబట్టి మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన చూసి ఊరకే ఉండడు. ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు, గమనిస్తాడు, మన బాధల్లో మనకు తోడుగా ఉంటాడు, ఆలోచన చెప్తాడు, నా యొద్దకు రమ్మని చెప్తాడు, ధైర్యపరుస్తాడు. ఇవన్నీ దేవునితో ఉన్నటువంటి సన్నిహిత సహవాసాన్ని బట్టి దేవుని చేత మనము ఆదరించబడుతూ ఉంటాం. కనుకనే గత సెప్టెంబర్ మాసం వరకు దేవుడు మనల్ని యెహోవా ఈరేగానే ఉన్నాడు. ఇకను కూడా ఆయన యెహోవా ఈరేగా ఉండబోతూ ఉన్నాడు. బైబిల్లో నుండి మీకు చెప్తాను. ఎప్పుడెప్పుడు దేవుడు మనకు యెహోవా ఈరేగా ఉంటాడు, మనం ఏ విధంగా ఉంటే ఆయన యెహోవా ఈరేగా ఉంటాడు. నిర్గమకాండం 14వ అధ్యాయము 13-14 వాక్యాల్లో మనం చదివినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల పొందిన తర్వాత వారు ఎర్ర సముద్రాన్ని దాటే ఒక మార్గములో వారు వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో జరిగిన ఒక సంభవం ఏంటంటే, ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో అతని సైన్యాన్ని చూచి ఇశ్రాయేలులు భయపడ్డప్పుడు దేవుడు యెహోవా ఈరేగా ఉండి మోషే ద్వారా పలుకుతున్న మాటలు ఏంటో చూడండి. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలనని ప్రజలతో చెప్పాను. చదవబడిన ఆ వాక్య భాగాల్లో ఐగుప్తు నుంచి విడుదల పొందిన ఇశ్రాయేలు ప్రజలు ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో అతని సైన్యాన్ని చూచి భయపడిపోతూ ఉన్నారు. మరి ఎటు మార్గం తెలియని పరిస్థితి, లేదు, మార్గమే లేదు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మోషే మీద దేవుని ప్రజలు సణుగుతూ గొణుగుతూ ఉన్నారు. అరణ్యములో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఆహారము లేని సమయంలో, నీళ్లు లేని సమయంలో, ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు మోషే మీద సణుగుతూ గొణుగుతూ వాళ్ళు ఆయనని బాధ పెడుతూ ఉన్నారు. అయినా కూడా ఒక మధ్యవర్తిగా ఉండి మోషే దేవుని ప్రజల పక్షమై విజ్ఞాపన చేసేవాడు గనుక దేవుని యొక్క మాటలు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు భయపడబాకండి. ఎందుకు భయపడతారు? నేడు చూచుచున్న ఈ ఐగుప్తీయులని మీరు మరెన్నడూ చూడరు. దేవుడు వారిని నాశనం చేయబోతూ ఉన్నాడు. మీరు ఊరకై ఉండి దేవుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప రక్షణ మీరు చూడండి అని ఆ మాట చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ మౌనంగా ఉండిపోయారు. అప్పుడు దేవుడు వారి పక్షమై ఉండి యుద్ధం చేశాడండి. ఎలా యుద్ధం చేశాడు? మోషేతో దేవుడు అంటాడు, నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలులు సముద్రపు మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు అని 16వ వాక్యములో మోషేతో దేవుడు చెప్పినట్లుగా అలాగే మోషే కర్రను చాపాడు ఎర్ర సముద్రం మీద. ఆ సముద్రం 2 పాయలుగా మారి ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద నడిచి వెళ్ళిరి. హల్లెలూయా! ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు వారి మధ్యలో ఉండి చేశాడు. కారణం, మన దేవుడు ఎవరు? యెహోవా ఈరే. ఆయన చూచుకునే దేవుడు. తన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఆయన చూచి మౌనంగా ఉండడు. తన ప్రజల పక్షమై ఉండి యుద్ధం చేస్తాడు ఆయన. అయితే మనమేం చేయాలంటే దేవుడు మన జీవితాలు కలగజేసే రక్షణను మౌనంగా ఉండి చూడాలి. మన పక్షమై యుద్ధం చేసేటట్లుగా మనం మౌనంగా ఉండి కనిపెట్టాలి. విశ్వాసముతో, నిరీక్షణతో కనిపెట్టాలి. అప్పుడు ఆయన మన పక్షమై ఉండి యుద్ధం చేసి మనకు యెహోవా ఈరేగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో విశ్వాసము, నిరీక్షణ ఆయా సందర్భాల్లో కోల్పోతూ ఉండేవాళ్ళు. ఎన్ని అద్భుతాలు, మహత్కార్యాలు వాళ్ళ జీవితాల్లో చేసినా కూడా మరలా అపనమ్మకము, అవిశ్వాసము వీటికి ఎక్కువగా చోటిస్తూ ఉండేవాళ్ళు. ఎన్నోసార్లు వారు ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చాడు, నీళ్ళు లేకపోతే బండను చెల్సి నీళ్లు, అవన్నీ
అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో చేసినా కూడా కీర్తనలో ఒక మాట ఉంది, వాళ్ళు మరిచిపోయిరి అంటాడు. ఎన్నో అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో చేసినా మర్చిపోతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఎలా ఉంటుందంటే, ఒక 99% దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళు ఉంటాయి. ఒక్క పర్సెంట్ ఏదైనా శ్రమ రాగానే ఈ 99 మేళ్ళని కొన్నిసార్లు మనం కూడా మర్చిపోతూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజల జీవితాలు కూడా అలాగే జరిగింది. 99 మేళ్ళు దేవుడు చేస్తే ఒక్క శ్రమ రాగానే ఆ 99 మేళ్ళు మర్చిపోయి దేవుడు ఏం చేశాడు, మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని ఈ గొణుగులు తప్ప వాళ్ళ జీవితాల్లో ఒక విశ్వాసము, నిరీక్షణ అనేది ఆయా సందర్భాల్లో కోల్పోతూ వచ్చా. అందుకే దేవుడు మోషే ద్వారా చెప్తాడు, మీరు మౌనంగా ఉండండి, దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తారన్నప్పుడు వాళ్ళు మౌనంగా ఉండి విశ్వాసముతో, నిరీక్షణతో కనిపెట్టారు గనుక వారికి యెహోవా ఈరేగా ఉండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద దేవుడు వారిని నడిపించారు. ఆమేన్. ఈ అక్టోబర్ మాసంలో కూడా మన జీవితాల్లో కూడా దేవుడు ఇలాంటి ఒక కార్యాన్ని చేస్తారు. అంటే ఎర్ర సముద్రం ఏదో ఉంది, దాన్ని ఏదో దాటింపజేస్తారు అనుకునేరు. ఎర్ర సముద్రం దాటడం అంత దూరం పోనవసరం లేదు. కుటుంబాల్లో వచ్చే సమస్యలను ఎదురిస్తే చాలు, అంతే, పరలోకానికి వెళ్ళిపోతాం. కుటుంబాల్లో వచ్చే సమస్యలను ఎదుర్కొని జయిస్తే చాలిక. ఇప్పుడు మనం వెళ్ళి ఎర్ర సముద్రాన్ని దాటిన అవసరమే లేదు. కుటుంబాల్లో ఉంటున్న అసమాధానం, అనైక్యత, నెమ్మది లేని పరిస్థితి, కష్టాలు, శోధనలు ఇవన్నీ ఎదుర్కొంటున్నాం కదా, ఇవి జయిస్తే చాలు, పరలోకానికి వెళ్ళిపోతాం మనం. అందుకే మన జీవితాల్లో కూడా రక్షణ భాగ్యాన్ని దేవుడిచ్చిన దేవుడు, బాప్తిస్మ అనుభవాన్ని ఇచ్చిన దేవుడు విశ్వాస మార్గంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఇలాగే ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో అతని సైన్యం ఉన్నట్లుగా పౌలు గారు ఒక మాట అంటాడు, ఈ రెండింటి మధ్యన ఇరుకనబడి ఉన్నాను అని. అంటే ఒక ఇరుకైన మార్గం, కొన్ని కష్టకరమైనటువంటి పరిస్థితులు మన జీవితాలు కూడా వస్తాయి. నిరీక్షణ అనేది ఎటూ లేని పరిస్థితుల్లో మనము కొనసాగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసునా, దేవుని మీద ఉంచిన విశ్వాసము, రెండవది నిరీక్షణలో స్థిరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు యెహోవా ఈరేగా ఉండునుగాక. ఎక్కడ అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా నా దేవుడు చేస్తాడు, మేలు చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమాన్ని కలగజేస్తాడని ప్రతిసారి మన నోట ఆ ఫెయిత్ఫుల్ వర్డ్స్, విశ్వాసముతో కూడిన మంచి మాటలు మన నోట వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇశ్రాయేలు ప్రజలకు, మోషేకు యెహోవా ఈరేగా ఉన్నట్లు మనకు కూడా ఆయన ఉండబోతూ ఉన్నాడు ఈ మాసమంతా. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 13-14 వాక్యాలు చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 13-14 వాక్యాల్లో ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. చూడండి, ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దాని ముందు గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. చాలు. చూడండి, మరి ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా ఆమోరీయులు అనే శత్రువులు దండెత్తొచ్చారు. అప్పుడు ఆ శత్రువులను కూడా హతమార్చటానికి దేవుడు వాళ్ళ పక్షమై ఉండి యుద్ధం చేయాలి, యెహోవా ఈరేగా ఉండి వారిని నడిపించాలి. మరి ఎలా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడంటే, యెహోషువ అనే భక్తుడు, సేవకుడు, ఆయన ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చు వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చూడండి, ఇలాంటి ఒక అనుభవం అనేది ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు.
సాధారణముగా రోగుల కొరకు ప్రార్థన చేస్తే బాగు చేస్తాడు దేవుడు. దయ్యాలు పట్టిన వాళ్ళకి విడుదల దేవుడు కలగజేస్తాడు ప్రార్థన ద్వారా. కానీ ఇలాంటి ఒక అద్భుతం ఎప్పుడు కూడా జరగలేదు, జరగబోదు అంటూ ఉన్నాడు. ఏంటి అద్భుతం? శత్రువులు, ఆమోరీయులు శత్రువులు వచ్చారు. వారిని జనులు శత్రువులను పగ తీర్చుకొని హతం చేసేంత వరకు యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూర్యుడా నీవు గిబియోనులో, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము అని చెప్పగానే సూర్యుడు చంద్రులు రెండు కూడా ఆగిపోయాయి. అలాగే ఆగిపోయాయి. ఒకవేళ చీకటి పడితే ఏమవుతారు? శత్రువులు పారిపోతారు. చీకటి పడితే తప్పించుకొని వెళ్ళిపోతారు శత్రువులు. గనుక చీకటి పడక మునిపే, చీకటి పడకుండా సూర్యుడికి చంద్రుడికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రార్థన ద్వారా యెహోషువ అనే సేవకుడు. గనుకనే ఆనాడు దేవుని ప్రజల పక్షముగా దేవుడు యుద్ధం చేసి అప్పుడు కూడా ఆయన యెహోవా ఈరేగా ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటను బట్టి మన జీవితాల్లో కూడా ఇలాంటి ఒక అద్భుతం దేవుడు చేయగలగాలి. అంత అద్భుతం. ఇప్పుడు సూర్యుడిని చంద్రుడిని ఆపేంత అంత సాహసం మనకు అనవసరం. మనం ఎవరిని చంపాలి? సాతాను గారిని ఎదిరిస్తే చాలు. మనం ఎవరిని చంపని అవసరం లేదు. ఇలాంటి ఒక కార్యం కాదు, ఒక అద్భుతం, ఒక మేలు. మనము ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని చేసేటట్లుగా ఏం చేయాలంటే ప్రార్థన జీవితం అనేది ఈ మాసములో ఇంకా ఎక్కువ కలిగి ఉందముగాక. అనేక సందర్భాల్లో మనం కూడా అద్భుతాలు దేవుడు చేయాలి అనుకుంటాం, మేలు చేయాలి అనుకుంటాం. అయితే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము అని ఈ మాట ద్వారా మనం గ్రహించాలి. యెహోవా ఈరేగా మనకు తోడు ఉండాలంటే, యెహోవా ఈరేగా ఆయన ప్రతి విషయంలో చూచుకోవాలంటే, ఈ మాసంలో మీరు పనులకు వెళ్తారు, పిల్లలు కూడా స్కూలుకు వెళ్తారు. ప్రతి విషయంలో, పిల్లల చదువుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇంకా అవసరతలు అక్కర్లు తీర్చే విషయంలో కానీ, ఏ విధమైన రోగాలు రాకుండా ప్రభు కాపాడే విషయంలో కానీ, ప్రతి విషయంలో దేవుడు మన పక్షమై మనకు యెహోవా ఈరేగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేసే ఒక దేవుని ప్రజలుగా ఇంకా ఉండాలి. ప్రార్థన ఎక్కువ ప్రార్థన. అంటే దానియేలు 3 మార్లు ప్రార్థన చేశాడు. దావీదు 7 మార్లు దేవుని స్తుతించాడు. ఎంతో మంది భక్తులు ప్రార్థనా జీవితం కలిగిన వాడు. అయితే మనం ఎన్ని పనులు ఉన్నా కూడా యేసుప్రభువారు ఒక్క మాట అంటాడు. ఆయన ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఒక్క గడి అయినా మీరు మేల్కొని ప్రార్థించలేరా అంటాడు. కనీసం రోజుకి 1 గంటైనా ఒక దేవుని బిడ్డ ప్రార్థించగలగాలి. రోజుకి 1 గంట, ఒక్క గడి అయినా మీరు ప్రార్థన చేయలేరా అంటాడు. ఆ ఒక్క గడి అయినా ప్రార్థన చేయనప్పుడే శోధనలు వస్తాయి అని ఆయన చెప్పిన మాటలో ఉన్న ఆంతర్యం. శిష్యులు గెత్సెమనే తోటలో, శిష్యులంటే యేసుప్రభు శిష్యులనే కాదు, శిష్యులంటే అందరూ విశ్వాసులుగా, మీరు సేవకులుగా మేము అందరూ దేవుని శిష్యులమే, దేవుని భక్తులమే. ఆయన శిష్యులుగా ఉన్న మనతో అంటున్నాడు, మీరు ఒక్క గడియైనా మీరు మేలుకొని ప్రార్థించలేరా? ఒక గడియ అంటే 1 గంటైనా మనం రోజుకు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఏ శోధన అనేది రాకుండా సమాధానకరంగా దేవుడు ఈ అక్టోబర్ మాసం అంతా దేవుడు నడిపించుదురుగాక. హల్లెలూయా. అయితే ప్రతి విషయంలో ఉదయం పనికి వెళ్ళేటప్పుడు కూడా చిన్న ప్రార్థన చేసుకొని, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రార్థన వాక్యాలు చదవడం, ఈ అనుభవాన్ని కాచుకొని ఉన్నప్పుడే ఖచ్చితంగా యెహోవా ఈరేగా దేవుడు ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 46వ వాక్యాన్ని మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 46వ వాక్యములో అక్కడ మీరు గమనించండి, దావీదు వాళ్ళ సహోదరుల దగ్గరికి వెళ్ళాడు.
వాళ్ళ నాన్న అంటాడు, ఒరే దావీదు, మీ అన్నల యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని రాపోరా అని చెప్పి కొన్ని తినటానికి భోజన పదార్థాలన్నీ పంపించాడు వాళ్ళ అన్నల దగ్గరికి. దావీదు వెళ్ళి అన్నలారా ఎలా ఉన్నారు అని క్షేమ సమాచారం పలకరిస్తూ యుద్ధరంగంలోకి వెళ్తే అక్కడ ఉన్నారు. వాళ్ళని పలకరిస్తూ ఉండగానే ఆ ఎదుట గొల్యాతు అనే ఒక వ్యక్తి, ఫిలిస్టీయుడు, అతడు సవాల్ చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను ఒక్కడినే మీతో పోరాడుతాను, మీరు ఎంతమందైనా రండి, నేను జయిస్తానంటాడు. ఆ మాటలన్నీ దావీదు వింటూ ఉన్నాడు. ఓ సున్నతి లేని ఫిలిస్టీయుడు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మీరెందుకు చూసి ఊరుకున్నారు? నేను వెళ్ళి యుద్ధం చేస్తానంటాడు దావీదు. వాళ్ళ అన్నలు అంటారు, ఒరే నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివరా, నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోను అంటారు. ఒక సున్నతి లేని ఫిలిస్టీయుడు అలాంటి మాటలు మాట్లాడుతుంటే మీకు రోషం రావట్లేదా? నేను వెళ్తాను, అతనితో యుద్ధం చేస్తానంటాడు. ఆ సంగతి మిగతా వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళి రాజుగారి దగ్గర అప్పచెప్పారు. అయ్యా, గొల్యాతుతో యుద్ధం చేస్తాడంట ఈ కుర్రోడు అని. ఒకవైపు నవ్వుతూ ఉన్నారు, ఇతను యుద్ధం చేస్తాడా అని. లేదు, నేను వెళ్తానంటాడు. సరే కానీ యుద్ధ కవచాలన్నీ ధరించుకొని చెప్పినప్పుడు యుద్ధ కవచాలన్నీ శరీరానికి వేయగానే అట్లాగే కూలబడిపోయాడు. ఈ యుద్ధ కవచాలతో నేను యుద్ధం చేయలేనయ్యా రాజుగారు, నాకు అనవసరం, అలాంటి అలవాటు లేనే లేదు అని దావీదు ఏం చేశాడంటే, ఏ మాత్రం తాను యుద్ధ వస్త్రాలు ధరించుకోకుండా ఒక కర్ర, గొర్రెలు కాసుకునేవాడు కాబట్టి ఒక కర్ర ఉండేది, ఆ తర్వాత ఒక వడిసెల ఉండేది, ఆ తర్వాత ఏటి ఒడ్డుకు వెళ్ళి 5 నునుపురాలు తీసుకొని ఇక బయలుదేరుతూ ఉన్నాడు గొల్యాతుని ఎదుర్కోవటానికి. అప్పుడు గొల్యాతు అంటాడు చూడండి 43వ వాక్యములో, ఫిలిష్తీయుడు అంటాడు, కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అంటాడు. అవును, నువ్వు కుక్కే, పెద్ద కుక్కవు, జూలు కుక్కవు, బొచ్చు కుక్కవు అని తిట్టే ఉంటాడు అతను. కుక్కలు రకరకాలుగా ఉంటాయి, మరి ఆ కుక్కకి ఏం పేరు అతనే అంటూ ఉన్నాడు, కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేం కుక్కనా అని. అతను ఏం చేస్తున్నాడంటే దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపిస్తూ ఉన్నాడు చూడండి. అతను కొలిచే దేవతలు ఉన్నారట, ఆ దేవతల పేర్లన్నీ చెప్పి శాపాలు పెడుతూ ఉన్నాడు. ఏ దేవత పేరు చెప్పి శాపాలు పెట్టినా ఇక్కడ ఎవరు జీవము కలిగిన దేవుని బిడ్డ, దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఈయనకు విరోధంగా ఎన్ని శాపాలు పెట్టినా ఏమన్నా క్రియ జరుగుతాయా? లేదు. ఇక వెంటనే ఏం చేశాడో తెలుసునా? 50వ వాక్యములో మీరు గమనిస్తే, దావీదు ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ, చూడండి, ఒక్క దెబ్బతో వడిసెల్లో ఒక్క రాయి పెట్టి ఇక విసిరి 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 గురిపెట్టి కొడుతూ ఉన్నాడు నొసట. మొత్తం అన్ని యుద్ధ కవచాలన్నీ ధరించుకొని ఉన్నాడు. గ్యాప్ అనేది ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఇక ఆ గ్యాప్లో గురిపెట్టి కొట్టగానే కుప్పకూలిపోయాడు. అతని ఖడ్గము చేత అతని తలని నరికి యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఆనాడు దావీదుకు దేవుడు యెహోవా ఈరేగా ఉండెను గనుకనే ఆ గొల్యాతుని ఆ దావీదు చంపగలిగాడు. ఈ రోజున మనము కూడా యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఉచ్చరించి ప్రార్థించినప్పుడే ఈ 5 రాళ్ళు అంటే ఏంటి? యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మీరు చూడండి, 5 రాళ్ళు అంటే యేసయ్యకున్నటువంటి 5 నామాలే 5 రాళ్ళు. 5 రాళ్ళు. 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడండి. అయా ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నాయనా అని మనం ఇంట్లో ఉన్న బయట ఉన్న యేసుక్రీస్తు యొక్క నామస్మరణ మన నోట ఉందనుకోండి, ఖచ్చితంగా దేవుడు మీకు జయం అనుగ్రహించునుగాక. ఆయన నామస్మరణ చేసుకుంటూ పని చేసుకునే అనుభవం, పనికి వెళ్ళిన, ఇంట్లో ఉన్న ఎక్కడైనా స్తోత్రం, స్తుతి అనే మాట మనసులో పలుకుంటూ
గట్టిగా బలకమని కాదు. మీరు ఎక్కడైనా పని చేసుకొని స్తోత్రం 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 అని డేక్ష అక్కడ పెట్టారనుకో, స్తోత్రం 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 అని చెప్పి మజా స్తోత్రం స్తోత్రం ఇదరావు అన్నా అనుకో, పాగల్ క్యావా తుమ్కో అంట. అట్లా చేయమని కాదు, మనసులో ఇంకా అట్లా చెప్తే ఓ యేసు ప్రభు కా పాగల్ హో గయే తుమ్ అంటారు. యేసుక్రీస్తు యొక్క నామస్మరణ మనసులో స్తోత్రం 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 అనుకుంటూ ఆయన నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు జయమనుగ్రహిస్తాడు. అలా కాకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేసుకుంటూ ఉంటే ఎక్కడైనా బోర్లు పడాల్సి వచ్చింది గొంతులో. యేసుక్రీస్తు యొక్క నామస్మరణ మన నోట, బండి మీద వెళ్తూ ఉన్నప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా స్తోత్రమయ్యా అని జాగ్రత్తగా మనం పనులు చేసుకుంటున్నాం అనుకో, అపాయం అనేది మన దగ్గరికి రానే రాదు. దేవుడు ఆ విధంగా ఈ మాసం అంతా దేవుడు మనల్ని కాపాడుదురుగాక. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 18:36 చూడండి. యెహోవా ఈరేగా ఉండి నడిపిస్తాడు ఆయన నామస్మరణ చేసినప్పుడు. చాలు చూడండి, నీ సెలవు చేతనే ఈ కార్యము చేసితనని మనవి చేశాడు అంతే. అక్కడ సందర్భం, ముఖ్యమైన సందర్భం మీరు తర్వాత చదువుకోనండి అవన్నీ. బయలుదేవతను ఆరాధించే గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ఎలీషా దేవుని సేవకుడు కూడా ఏలియా తాను కూడా యెహోవా పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు నిజమైన దేవుడని తెలుసుకోవాలి. ఆ రోజుల్లో దేవుని ప్రజలే కానీ రెండు తలంపుల మధ్య ఉండే వాళ్ళు ఉన్నారు. దేవుని ప్రజలలో కూడా రెండు తలంపుల మధ్యలో ఉండేవాళ్ళు ఉన్నారు. చూడండి 18:21 జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే బయలుదేవుడైతే ఆయనను అనుసరించుడని ప్రకటన చేస్తూ ఉన్నాడు. తేలిపోవాలి ఈ రోజున. ఏమని? దేవుని ప్రజల మధ్యలోనే కొంతమంది ఏం చేస్తున్నారు, బయలుదేవతను ఆరాధించే వాళ్ళు ఉన్నారు, మరి యెహోవా దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మరి ఎవరు అని ప్రత్యక్షపరచబడటానికి ఒక కార్యం చేశాడు. ఏలియా బయలుదేవతను ఆరాధించే 400 మంది ఒక ఎద్దును వధించారు, ముక్కలు చేశారు, కట్టెలు పేర్చారు, పేర్చినట్టు కట్టెల మీద మాంసాన్ని పెట్టారు. బయలుదేవతను ఆరాధించే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏలియా ఒకవైపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉదయం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు బయలుదేవతను ఆరాధించే వాళ్ళు. మధ్యాహ్నం వరకు సమాధానం లేదు, 3 గంటల వరకు సమాధానం లేదు, సాయంత్రం వరకు సమాధానం లేదు. కానీ ఏలియా ఒక్క ప్రార్థన చేశాడు, చిన్న ప్రార్థన. నీ సెలవు చేతనే ఇవన్నీ చేస్తూ ఉన్నానయ్యా, ఈ రోజున నీవు నిజమైన దేవుడిని ప్రత్యక్షపరచబడాలి అని ఒక చిన్న ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. కట్టెల మాంసము అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని భస్మము చేయగానే అక్కడ ఉంటున్న ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు అని ఆనాడు యెహోవా దేవుణ్ణి వారు అంగీకరించారు. హల్లెలూయా. ఆనాడు దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు యెహోవా ఈరే అని. కొన్ని సందర్భాల్లో విశ్వాసుల మధ్యలో కూడా ఇలాంటి ఒక డౌట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఏమని? నిజమైన దేవుడు యేసు ప్రభువా, లేక పూర్వం మేము ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడా అని రెండు తలంపులలో కొంతమంది ఉన్నారు. అందుకే ఎన్నిసార్లు వాక్యాలు వింటూ ఉన్నా కూడా మరలా పలానా టైంకి వచ్చి ప్రార్థన చేయండి, లేక పలాని రోజు ప్రార్థన పెట్టండి, పలాని టైంకే. వాళ్ళు ఆచారాలే, శాస్త్రాలే, మళ్ళీ ప్రార్థనే, అవి మాత్రం మానట్లేదు. అలాంటప్పుడు ఇంకా విగ్రహారాధనకి చోటిస్తున్నారని క్లియర్గా అర్థమైపోద్ది. దేవుడు ప్రతిరోజును మంచిగానే నియమించి ఉన్నప్పుడు మనుషులుగా దేవుని ప్రజల్లో కూడా కొంతమంది ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు అని విగ్రహారాధనకు సంబంధించిన ఆచారాలు పద్ధతులు పాటించే వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అప్పుడు ఇంకా విగ్రహారాధన శాపములు ఉన్నారు అని అర్థం. అయితే ప్రేమిన వర్లారా, పొరపాటున విగ్రహారాధనకు సంబంధించిన వాటికి ఎప్పుడు కూడా మనం చోటు ఇవ్వకూడదు.
ఇవ్వకూడదు, లేకపోతే దురాత్మలు పట్టే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత నెమ్మది లేని పరిస్థితి వస్తూ ఉంటుంది. విశ్వాసుల్లో కూడా కొన్ని సందర్భాల్లో అలా విగ్రహారాధనకు చోటిచ్చి దేవుణ్ణి ప్రక్కన పెడతారు. విగ్రహారాధనకు సంబంధించిన ఆచారాలకి చోటిచ్చినప్పుడే నెమ్మది అనేది కోల్పోతూ ఉంటారు. అయితే ఒక తెగింపు ఉండాలి. ఇంకా గమనించినట్లయితే ఎక్కడ లేకున్నా కూడా పెళ్లి విషయంలో కానీ ముందుగానే అన్నీ కనుక్కొని వస్తారు. ఇదిగో ఈ అబ్బాయికి అమ్మాయికి ఏమంటారు, వాటిని పేరు బాలలా ఏమో అంటారు, కరెక్ట్గా ఉన్నాయా చూడ, మ్యాచ్ అవుద్దా చూడండి. వాడు డబ్బుల కొరకు ఏదైనా జరగాలి, లేదు ఏదో దోషం ఉంది అంటాడు. ఇక అతని చుట్టూ ఏం చేయాలి నాయన. ఎక్కడా లేకున్నా ఈ వివాహాల విషయంలో కూడా అప్పుడు కూడా బయటపడిపోతూ ఉంటారు. ఇల్లు కట్టుకోవాలనుకుంటుంటారా, అక్కడ గుమ్మడికాయ కనపడుతుంది, నిమ్మకాయలు కనపడతాయి, ఏయో ఒకటి. అప్పుడు మరి విశ్వాసులు అనుకోవాలా, వీళ్ళని పిశాసులు అనుకోవాలా అర్థం కాదు. అంటే రెండు మార్గాల్లో, నేను చెప్పట్లేదు ఎన్నాళ్ల వరకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు అని ఏలియా అక్కడ మొత్తుకుంటూ ఉన్నాడు. ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? ఇది అప్పట్లో నుండే ఈ రోజు వరకు కూడా అలాగే జరుగుతూ ఉంది. మోషే కొండ మీదకి వెళ్ళాడు, ఇక్కడేమో అందరూ బసవಣ್ಣను పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నారు, నాట్యమాడుతూ ఉన్నారు, తినడానికి త్రాగటానికి ఆడుటకు లేచిరి అని ఉంది బైబిల్లో. బసವಣ್ಣ ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ಊಟ ಮಾಡಿದ್ಯಾ, నీరు కొడిద్యా, ఇంకా అంతేగాని అక్కడ ఉలుకులేదు పలుకులేదు. ఆ గంగిరెద్దులు అంటారు చూడండి, మాట్లాడేస్తారు. బో తిన్నావా, నీళ్లు తాగావా అంటాయి. అలాంటి ఒక విగ్రహాలను పెట్టుకొని కొంతమంది దేవుని ప్రజలు కూడా ఇంకా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. విశ్వాసుల్లో కూడా ఏదైనా ఒక తలనొప్పి వచ్చిందంటే వెంటనే ఎక్కడికి వెళ్ళి అంతరం కట్టించుకొని వస్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. అయితే సంపూర్ణంగా వాటిని మానినప్పుడే దేవుడు యెహోవా ఈరేగా ఉంటాడు. కానీ రెండు తలంపుల మధ్యలో ఉంటే మాత్రం దేవుడు యెహోవా ఈరేగా ఉండలేడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 32వ వాక్యాన్ని చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 32వ వాక్యం. చాలు చూడండి, మీరు ఆ తర్వాత చదువుకునండి ఆ మాటలు. అక్కడ నిజమైనటువంటి దేవుడు యెహోవా దేవుడు యేసయ్య అని షూనేమిరాలు అంగీకరించింది. ఒకవైపు ఏమో ఏలియా దినాల్లో ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య మీరు ఉంటారు అని వాళ్ళకు బోధ చెప్పి చాలామంది మారిపోయారు. ఎలీషా దినాల్లో షూనేమిరాలు అనే ఆ గనురాలు ఉంది కదా, ఆమె ఏం చేసిందంటే, ఆమె కూడా దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె కూడా ఆ గ్రామానికి వచ్చినప్పుడల్లా ఆ సేవకులను ఇంట పిలిచి ఆతిథ్యం ఇచ్చి ఒక సహవాసములో అంటుకట్టబడుతూ ఉండే, ఓ భక్తి గల మార్గంలో నడుస్తూ ఉండే. ఆమెకు పిల్లలు లేకపోతే సేవకుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకు పిల్లల్ని ఇచ్చారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఒక చిన్న వయసులో పొలములు ఆడుకుంటూ ఉన్నప్పుడు అతనికి వడదెబ్బ తగిలి చనిపోయాడు. చనిపోయినప్పుడు కూడా ఆమె ఏం చేసింది, కర్మెల్ పర్వతం ముందున్న దేవుని సేవకుని దగ్గర తీసుకెళ్ళి మరలా ఇంటికి తీసుకెళ్లి ప్రార్థన చేయించినప్పుడు చనిపోయినటువంటి ఆ బాబు మరలా తిరిగి బ్రతికాడు. యెహోవా ఈరేగా ఉన్నాడు ఆ సమయంలో కూడా. ఈ మాటను బట్టి మనం ఈ రెండు వాక్యాలను బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజమైన దేవుడు యేసయ్య అని ఒక్కసారి విశ్వసించిన తర్వాత మరలా వేరే విగ్రహారాధనకి చోటు ఇవ్వకూడదు. రెండవది, సంఘ సహవాసములో సేవకుల యొక్క సహవాసములో ఉన్నప్పుడే యెహోవా ఈరేగా దేవుడు ఉంటాడు. యెహోవా ఈరేగా ఉంటాడు. ఒక సేవకుల యొక్క సహవాసం, సంఘ సహవాసం అనేది ఈ షూనేమిరాలు కలిగి ఉన్నది. కాబట్టి 8వ వాక్యము నుండి మీరు తర్వాత చదువుకోనండి. ఆ గనురాలైన ఆ షూనేమిరాలు ఎలీషా అనే ఒక దైవ సేవకుని యొక్క సహవాసములు ఉండటం ద్వారా, సంఘ సహవాసములు ఉండటం ద్వారా ఆమె మేలు సంతానం లేకపోతే సంతానాన్ని దేవుడిచ్చాడు. ఆ బాబు చనిపోయిన కూడా మరలా ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేసి బ్రతికింప చేశాడు. ఒక మేలులు ఆశీర్వాదాలు అనేది
దైవ సేవకుల యొక్క సహవాసములు అంటుకట్టబడి ఉన్నప్పుడే, సంఘ సహవాసములు స్థిరపరచబడి వర్ధిల్లుచు ఉన్నప్పుడే దేవుడు యెహోవా ఈరేగా ఉంటాడు. అలా కాకుండా పున్నమకోసారి, అమావాస్యకోసారి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మా కొడుకు పెళ్లి చేయండి అన్నాడు ఆ మధ్య ఒక ఆయన వచ్చి. ఏ ఊరు నాయనా నీదని? నేను ఇక్కడే ఉంటాను, మరి చర్చికి వస్తున్నావా? చర్చికి నేను కుదరట్లేదండి అంటాడు. మరి చర్చికి రాకుండా నీ కొడుకు పెళ్లి నేను అటెండ్ చేసేది. ఒక మెంబర్షిప్ అనేది లేదు, ఒక అడ్రస్ లేదు మందిరంలో. పున్నమొక అమావాస్యకు వచ్చి ఇంట్లో ప్రార్థనలు పెట్టండి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి, సమాధి కార్యక్రమం చేయండి అంటే ఎట్లా? ఓ మెంబర్షిప్ ఉండాలి కదా. అప్పుడప్పుడు కొందరు కనపడుతూ ఉంటారా, ఏదో అంటే సమయానికి మాత్రమే, అవసరానికి మాత్రమే సహవాసం అవసరమైంది, కానీ మిగతా టైంలో ఉండదు. అలా కాదు. కొన్ని గ్రామాల్లో కొంతమందికి తెలియదు, అప్పుడప్పుడు వచ్చి కార్యక్రమాలు పెట్టండి అయ్యి అంటూ ఉంటారు. అప్పుడు ఎలా మేలు జరిగిద్ది? మేలు జరగదు. శనీమిరాలు దైవభక్తి కలిగిన స్త్రీ, ఆమె ఒక సహవాసములో ఉండి దైవ సేవకులని ప్రతి వారు మందిరానికి వచ్చేది, ఒక మంచి విశ్వాసగా ఉండేది, ఆతిథ్యం ఇచ్చేది, ఒక ఫెలోషిప్ అనేది కాపాడుకుంటున్న సమయంలో దేవుడు యెహోవా ఈరేగా ఉన్నాడు. ఇప్పుడు మీరు కూడా అలాగే ఉన్నారు. ఈ అనుభవాన్ని కాచుకున్నప్పుడే ఇంకా దేవుడు యెహోవా ఈరేగా ఉందురుగాక. హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వాక్యాల్లో మీరు తర్వాత చదువుకునండి. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వాక్యములు కూడా షద్రక్, మెషక్, అబేద్నెగోలకు కూడా దేవుడు ఆయన యెహోవా ఈరేగా ఉండెను. వారు అగ్నిగుండంలో వేయబడ్డా కూడా దేవుడు వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడు. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. అగ్ని అన్నప్పుడు ఒక అగ్ని వంటి శోధనలు కూడా ఎదురవుతాయి. ఆశీర్వాదాలు ఒకవైపు, మరొక వైపు శోధనలు, సమస్యలు, కష్టాలు ఎదురవుతాయి. కానీ షద్రక్, మెషక్, అబేద్నెగోల వలె అగ్నిగుండంలో వేయబడ్డా కూడా వాళ్ళు సురక్షితంగా కాపాడబడ్డారంటే వాళ్ళ యొక్క విశ్వాసము 7 అంతలుగా గొప్పదిగా మార్చబడింది. కాబట్టి ఈరోజు వరకు దేవుని మీద మనం విశ్వాసం ఉంచాం. ఈ అక్టోబర్ మాసంలో కూడా ఇంకా వాళ్ళ రాజు అంటాడు, ఇదిగో అగ్నిగుండాన్ని మీరు ఇంకా 7 అంతలుగా మండింప చేయండి అంటాడు. వారు 7 అంతలుగా అగ్నిగుండాన్ని మండింప చేసినా మరొక వైపు వాళ్ళ విశ్వాసము కూడా అంతే పెరిగింది. మండింప చేయండి, ఇంకా పెట్టండి, నిప్పు పెట్టండి, అగ్ని. అంత నిప్పు ఉండే కొలది వాళ్ళ విశ్వాసం కూడా పెరిగింది. ఈ రోజున రోజులు గడిచే కొలది షద్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని మీద ఉంచిన విశ్వాసములు ఎంత వృద్ధి చెందుతూ వచ్చారో 7 అంతలుగా మనము కూడా దేవుని మీద ఉంచిన విశ్వాసములో వృద్ధి చెందే కొలది దేవుడు మనకు యెహోవా ఈరేగా ఉందురుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.